ఈ వ్యక్తికి చాలా వెరీ ఆలోచన వచ్చింది. అతను సాధారణ ప్రింటర్ కాగితాలతో వేగంగా వచ్చే రబ్బర్ బుల్లెట్లను ఆపగలనని అనుకున్నాడు. బుల్లెట్ చిన్నదే, కానీ చాలా వేగంగా దూసుకుపోతుంది. దాన్ని ఆపాలంటే కాగితం చాలా మందంగా ఉండాలి. అందుకే జిమ్మీ మరియు అతని స్నేహితులు ఇంట్లో దొరికిన ప్రతి ప్రింటర్ కాగితాన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళు అన్ని కాగితాలను అతికించి మందంగా ఉన్న కాగితపు కవచాన్ని తయారు చేశారు. బయట సైనికులు వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఫోమ్ బుల్లెట్లు ఎక్కడికక్కడ తగులుతున్నాయి. జిమ్మీకి భయం వేసి, మనము వాళ్లకు సహాయం చేయాలి అన్నాడు. అందరినీ తమ నకిలీ సేఫ్టీ జాకెట్లు తీసేయమని చెప్పాడు. ఆ జాకెట్లను మెటల్ తలుపులకు టేప్తో అతికించి పెద్ద కోటలా తయారు చేశారు. తరువాత జిమ్మీ మరియు అతని స్నేహితులు ఆ మందమైన కాగితపు కవచాల మరియు తలుపుల కోట వెనుక దాక్కుని సైనికులను లోపలికి లాగటానికి బయటికి పరిగెత్తారు. సైనికులు లోపలికి వచ్చిన వెంటనే బయట ఉన్న శత్రువులు ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇదే జిమ్మీ ప్లాన్. శత్రువులను లోపలికి రప్పించి కార్టూన్ అడ్వెంచర్లా ఉచ్చు వేయాలని అతను అనుకున్నాడు. జిమ్మీ దగ్గర రహస్య సాధనం ఒకటి ఉంది, బరువైన మెటల్ రాడ్. దాన్ని సబ్బుతో రుద్ది సులభంగా జారిపోయేలా చేసి పై అంతస్తు తలుపు దగ్గర ఉంచాడు. తర్వాత అతను చక్కెరతో కొన్ని సురక్షిత రసాయనాలు కలిపి ఓ విచిత్రంగా అంటుకునే పేస్ట్ తయారు చేశాడు. ఈ పేస్ట్ అంటుతుంది మరియు సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ లా పెద్ద బూమ్ శబ్దం చేస్తుంది. జిమ్మీ ఆ పేస్ట్ ను పెద్ద అలమార చుట్టూ పూసి పక్కనే పాడైన వాకీటాకీ పెట్టాడు. జిమ్మీ స్పెషల్ ఎఫెక్ట్ బూమ్ ను ప్రారంభించడానికి వాకీటాకీని వాడబోతుండగా అతని స్నేహితుడు ఒక బుల్లెట్ ఇచ్చాడు. జిమ్మీ కళ్లలో వెలుగు మెరిసింది. అతను ఆ బుల్లెట్ ను తెరవగా అందులోని మెరుపు పొడిని ఫ్యూజ్ లా వాడాడు. అది స్ అని చిన్న శబ్దం చేసింది. వెంటనే బూమ్! భారీ పేలుడు శబ్దం నేల మొత్తాన్ని కంపించింది. అలమారు ఉన్న చోట పెద్ద రంధ్రం ఏర్పడింది. భారమైన షెల్ఫ్ కింద పడిపోయి దిగువ తలుపును పూర్తిగా మూసేసింది. శత్రువులు చిక్కిపోయారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకుని జిమ్మీ మరియు అతని స్నేహితులు కిటికీ ద్వారా దూకి బయట ఉన్న పొదల్లో సురక్షితంగా దిగారు. వాళ్ళందరూ నవ్వుకుంటూ పారిపోయారు, ఎందుకంటే జిమ్మీ చేసిన పిచ్చి ప్లాన్ నిజంగానే పనిచేసింది.